హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. సాధారణంగా కిక్ షోలో టీవీ ముందు చూస్తున్న ప్రేక్షకులందరూ 6 to 7 ఎంత ఎంటర్టైన్మెంట్ పొందుతారో లైవ్ గా మీరు ఇంత దగ్గర నుంచి కూడా మా షో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే, వెరీ గుడ్, ట్రైనింగ్ బాగా అయింది వీళ్ళకి. బ్యాంకులో డబ్బులు పెడతారు, బ్యాంకులో డబ్బులు పెడతారు, బైక్ మీద హెల్మెట్ పెడతారు, ఆ రవగానే ETV ప్లస్ పెడతారు, నేను కవిత చెప్పగానే మీరు చప్పట్లు కొడతారు. ఏం చెప్పావు బావా? అప్పు చేశాను సార్, నీ గుడి కట్టిస్తాను బావా. ఓకే, సో ఇవాళ మన షోలో 2 గ్యాంగులు రాబోతున్నారు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా. చల్లో చల్లో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో గుల్లో గుల్లో నడిచే దారిలో నీకెదురొచ్చు భయపెట్టొచ్చు ముందడుగేస్తే గెలిచెయ్యొచ్చు గణపతి బప్పా మోరియా. సూపర్, వాట్ ఎన్ ఎంట్రీ. వినాయకుడి పాటికి ఎంట్రీ ఇచ్చారు మీరు. సో ముందుగా మీ పేరు? శ్రావణి. మీ పేరు? శ్రావణి. శ్రావణి, ఏం చేస్తుంటారు? నేను యాక్టర్, ఆర్టిస్ట్, హీరోయిన్ గా ట్రై చేస్తాను. ఆల్రెడీ 1 మూవీ చేశాను. వెరీ గుడ్, సూపర్. సో యాక్టింగ్ కాకుండా ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? నేను డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ చూస్తే ఇందా డాన్స్ చేశారు, మీరు చంపేశారు, అసలు మామూలు కాదు. సో వెరీ గుడ్, వెల్కమ్ మాస్టర్. నా పేరు ఉదయ్ సార్. ఉదయ్, భలే ఉంది సార్, అసలు మామూలుగా లేదు అసలు, డాన్స్ చంపేశారు మీరు కూడా. యా, ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్ సార్. మీరు కూడా ఆర్టిస్ట్? మూవీలో చేశాను ఆల్రెడీ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీరు? హాయ్ ప్రదీప్, నా పేరు సునీత, డిగ్రీ కంప్లీటెడ్, ఆర్టిస్ట్ కి ట్రై చేస్తాను. చాలా ఫాస్ట్ చెప్పారు, మళ్ళీ ఫస్ట్ చూడండి. మీ పేరు? నా పేరు సునీత, డిగ్రీ కంప్లీటెడ్. ఓకే, ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్ కి ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్. బాబు అంకుల్ అవి కొట్టేవాళ్ళ? లేదండి. ఏం లేదా? పాస్ అయిపోయారు, ఇంకా ఉన్నాయి సబ్జెక్ట్ డిగ్రీ? పాస్ అయిపోయా. అంత గ్యాప్ ఇచ్చి చెప్పారంటే గ్యారెంటీ 2-3 ఉండుంటాయి. మాస్టర్ మీరు? సార్ నా పేరు పవన్. ఏం చేస్తుంటారు? నాది బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ప్రెసెంట్ సీరియల్ లో చేస్తున్నాను. అండ్ సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. బాగా చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. హీరోయిన్? హీరోయిన్ సమంత. చెప్పాల్సిందే, తప్పదు ఇంకా. చూడమ్మా, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, సమంత నీకు వదిన లాంటిది. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. సో నలుగురు కలిసి డిసైడ్ చేసి ఒక పేరు చెప్పండి. ప్రదీప్ లా ఉండాలి కాబట్టి ఉల్లాసంగా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఉల్లాసంగా, ఎందుకంటే మీరు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు. ఓకే, సో మీ గ్యాంగ్ పేరు ఉల్లాసం గ్యాంగ్. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్, సూపర్. మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు, వాళ్ళతోనే మీకు పోటీ. 4 రౌండ్లు ఉంటాయి మీకు వాళ్ళతో. రైట్, హియర్ వి గో. సెకండ్ గ్యాంగ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా, కన్నీలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది, ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా, కన్నీలినోడ బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏదమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, పేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ పేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టికి ప్రకాశం. నాకు అనుకూలంగా ఉండండి ఇద్దరు.
భరతనాట్యం, కూచిపూడి, కుంఫు, కరాటే, బ్రేక్ డాన్స్, హిప్ హాప్ ఇవేవి లేవు ఇందులో. ఇదేదో వెరైటీగా వచ్చింది అసలు. చాలా బాగుంది. అంటే పాట అంతా ఒక రకంగా ఉంది, మీ డాన్స్ అంతా ఇంకో రకంగా ఉంది. స్వామి దేవుడా కానీ ఈ పాటకే మీరు ఇలా చేశారంటే నేను ఈ డాన్స్ ఇంకో పాటలో చూద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. బాబు ఇంకో పాట పెట్టినా వీళ్ళు ఎలా చేస్తారు చూస్తాను. ఈ డాన్స్ కనుక బన్నీ గారు కనుక చూస్తే నిజంగా 3 days ఫీల్ అవుతారు. నేను ఎందుకు ఈ స్టెప్ చేయలేదా, అసలు ఏంటి ఇలా ఎందుకు చేయలేదా అని అనుకుంటారు ఆయన. దయచేసి ఆయన చూపించండి. అసలు ఆయన చూడరు కూడా కొడతారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నేర్చుకున్నారు కదా అందరూ డాన్స్. ఓకే, స్టెప్పులు జాగ్రత్త రాసుకున్నాడు అబ్బాయి అయితే స్టెప్పుల్ని. మీకు కూడా ఓకే. ఆల్రెడీ ఇక్కడ కొరియోగ్రాఫర్ గారు ఉన్నారు, ఆవిడ కూడా వేయలేని స్టెప్పులు. సార్ మీరు ఎన్ని ఏళ్ళ నుంచి డాన్స్ నేర్పిస్తున్నారు పిల్లలకి? సుమారు నేను పుట్టకుండా ముందు నుంచి నేర్పిస్తున్నానండి. వాళ్ళు పుట్టకుందా? నేను పుట్టకుండా ముందు. సో మీరు మామూలు రెగ్యులర్ డాన్స్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు ఇలా షోలకు వచ్చినప్పుడు వేస్తుంటాను. సో మీ పేరు? నా పేరు విశ్వనాథ్ సార్. నేను ఆర్టిస్ట్ అండి. బేసిక్ డాన్స్ యాక్టింగ్ కాకుండా ఇంకేమి ఇష్టం మీకు? ప్లేయింగ్ అంటే ఇష్టం. క్రికెట్ బాగా ఆడతాను. క్రికెట్ Yes. ఏంటి బ్యాట్స్మెన్ బౌలరా? బ్యాట్స్మెన్, బౌలర్. నేను ఎంపైర్. క్రికెట్ కూడా నాకు కూడా బాగా ఇష్టం. ఓకే, వెల్కమ్. అండ్ ఎస్ మీరు? ప్రియా, సారీ, దేవి ప్రియా, దేవి ప్రియ. సో దేవి ప్రియ ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్. అవునా? మీరు యాక్టింగ్ కాకుండా వంటలు, పాటలు పాడడం? వంటలు అంటే మమ్మీ చేస్తారు, నేను తిని పెడతాను. యాజ్ యూజువల్ గా. సో ఎవరైనా మిమ్మల్ని రకుల్ ప్రీత్ లో ఉన్నారు అని అన్నారా? వెరీ గుడ్, సూపర్. లేదు, మీరు రకుల్ ప్రీత్ కంటే బాగున్నారండి. థ్యాంక్ యూ. ఇలా ఎవరైనా అన్నారా? మీరే అన్నారు. అదే నేను ఎప్పుడు అంతే. యా మేస్టారు సార్, దాన్ని కొట్టకుండా మీ పేరేంటో చెప్పాలి. పేరు రాంబాబు అండి. రాంబాబు. ఎస్ సార్. రాంబాబు ఏం చేస్తుంటాం రాంబాబు? ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో డాన్స్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాం? అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి సార్ అట్లా వచ్చేస్తుంది. మ్యూజిక్ వినగానే అట్లా వచ్చేస్తుంటది. అదేదో తలనొప్పి లాగా డాన్స్ అదేంటో అండి వచ్చేస్తూ ఉంటుందంట అది డాన్స్. వెరీ గుడ్, సూపర్. అండ్ మేడం మీరు? వెరీ గుడ్, సూపర్ అండి. సో అదా మీ పేరేంటి? ప్రియా. ప్రియా గారు, వెల్కమ్ టు కిక్ షో. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి, వీళ్ళకి పోటీ కాబట్టి వీళ్ళలాగా ఆలోచించి ఒక మంచి పేరు పెట్టుకోండి. వాళ్ళు ఉల్లాసంగా పెట్టుకున్నారు కదా సార్. మేము వాళ్ళు ఉల్లాసంగా పెట్టుకున్నారు కాబట్టి మేము ఉల్లాసంతో ఇంకా ఉత్సాహంగా పెట్టుకుంటాం. సో ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు ఉల్లాసం, ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు ఉత్సాహం. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, అసలు విషయం ఏంటంటే ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మ్యూజిక్ ప్లే అవుతుంది. 120 seconds టైం ఉంటుంది. మీకు ఇంకేమీ వినపడదు. ఆవిడ లిప్ యాక్షన్ ని చూసి మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. ఎన్ని ఆన్సర్స్ చెప్తే అన్ని 100 points మీకు వస్తాయి. ఓకే. ఇదంతా మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాను నీకు. దాని తర్వాత నాతో సంబంధం లేదు. రెడీ, మ్యూజిక్ ఆన్. బాగుందా? సెటిల్ బ్యాక్. your time starts in 3, 2, 1 go. 1 minute. చేతులు అరు 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 వినపడదు. 1 minute. ఒకే ఒకడు 1 minute. ఒక మగాడు 1 minute. 1 1 1 minute. 1 1 minute. One. 1 ఇంకోటి చెప్పు. 1 1 తర్వాత minute. 1 ఓకేనా? ఓకే. Minute. 1 4 3 minute. అల్లం చట్నీ, అల్లం చట్నీ. 1 అల్లం చట్నీ. 1 and only. ఇది ఆయన 1 అయిపోయింది అయ్యా. ఇది ఇంకోటి. నెక్స్ట్ అల్లం చట్నీ. అల్లం అల్లం అబ్బేశ్వరరావు తొందర చెప్పు, టైం అయిపోతుంది. అల్లం. అల్లం
అల్లం చట్నీ. జాలి పడకు, జాలి పడకు, జాలి పడకు, జాలి పడకు, ఆ? జాలి పడకు, జాలి, సాంపు. జాలి, 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 అర్థం కాదు. చెప్పు చెప్పు. జాలి, గాలి. చెప్పు చేతు. జాలి, జాలి. ఆ, గాలి. కన్ను కొట్టు, కన్ను కొట్టడు. దేవుడా, దేవుడా, ఆ? దేవుడా, దేవుడా. ఆత్మకు శాంతి. ఆత్మకు శాంతి. టైం అప్, టైం అప్. నేను ఆట మొదలెట్టేటప్పుడు చిన్నపాటి హిట్. డ్ర్, హై, ఓవా. సో ఆట మొదలెట్టేటప్పుడు స్టార్టింగ్ లో హింట్ ఇచ్చా, ఆర్ యూ షూర్ ఈ ప్లేస్ చాలా భయంకరం అంటే ఏం పర్లేదు నేను ఆడతానన్నాడు. 1 minute దగ్గర మొదలెట్టి 1 లోనే ఉండిపోయాడు. దాని తర్వాత ఆయనకు బాగా నచ్చిన అల్లం దగ్గరికి వెళ్ళాడు. సో నువ్వు మిస్ అయినవి ఆత్మకు శాంతి దేవుడా చెప్పాడు, కన్ను కొట్టు చెప్పాడు, జాలి పడకు చెప్పలేదు, 1 minute చెప్పలేదు, అల్లం చట్నీ 1 minute చెప్పాడు. ఓకే. ఓకే, సో 3 రైట్ ఆన్సర్స్, 300 points. ఇష్టం వచ్చినట్టు తిట్టండి, ఇప్పుడు కొట్టచ్చు కూడా, మీరు ప్రాబ్లం ఏం లేదు అతన్ని. సో ఉల్లాసం గ్యాంగ్ 300 points. సో ఉత్సాహం గ్యాంగ్ అలా ఆడితే అలా వస్తుంది, అంతకంటే బాడితే వేరేలా ఉంటుంది. సో ఉత్సాహం గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు స్కూల్లో అటెండెన్స్ చేసినట్టు చేతులు ఎత్తుతారే? రండి ఇద్దరు, కమాన్. మ్యూజిక్ ఆన్. అషిక్ కావాలి. సో హియర్ వి గో. 3, 2, 1 గో. చికెన్ 65. చికెన్ 65. చికెన్, నువ్వే కావాలి, నువ్వే కావాలి. చికెన్, చట్నీ. చికెన్, 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 చిక్కు చిక్కు. చికెన్, చికెన్, చికెన్ జిగ్జా. చికెన్, 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 చింతాక చిక్క చిక్క. చింతా. చికెన్. నెక్స్ట్ చికెన్ ముక్క. చికెన్ ముక్క. చికెన్ ముక్క. 65. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. 65. చికెన్ 65. చికెన్ 65. ఈవెంట్. ఈవెంట్, ఈవెంట్, లివర్. ఈ ఇడ్లీ. ఈవెంట్, ఇడ్లీలు. ఈవెంట్, ఈవెంట్, నెంబర్. ఈవెంట్. పడేసావే. పడేసావే, పడేసావే, పర్వాలేదు, పర్వాలేదు. పడేసావే, పలకలేదు. పడేసావే, పడుకో. పడేసావే, 12. పడేసావే, వడ్డీ. పడేసావే. వడ్డీ ఎంత? వడ్డీ ఎంత? వడ్డీ, వడ్డీ ఎంత? టైం ఎంత? సెకండ్ ఓకే. వడ్డీ, 1. వడ్డీ, వడ్డీ. వడ్డీ. ఎస్, వడ్డీ వడ్డీ. ఎంత? వడ్డీ ఎంత? జుజుబి. జుజుబి, నీ జుట్టు సూపర్. జుజుబి, బి బి, చుచ్చు. బి పా. బి బి బి, పల్ పల్. జుజుబి, గబ్బర్ సింగ్. చుచ్చు పల్. జుజుబి, గబ్బర్ సింగ్. చుచ్చు పల్. బి పన్. బి, పల్. జుజుబి. జుజుబి, నువ్వు సూపర్. జుజుబి. నువ్వు సూపర్. తలగాయ్, తలగాయ్. కొంచెం ఇంజన్ స్లోగా కానీ స్లోగా స్టార్ట్ అవుతుంది, అంటే ఇండియా స్కూటర్ లాగా పక్క కొంచెం కిక్ కొడితే కానీ స్టార్ట్ అవ్వట్లేదు. నీకు కొంచెం టైం పడుతుంది. నీకు 120 సెకండ్లు కాదు కానీ ఒక 2 days ఇస్తే అన్ని చెప్పేస్తాం. జుజుబి ఆవిడ లాస్ట్ లో చెప్పడం ట్రై చేసింది. జుజుబి. వడ్డీ ఎంత? పడేసావే చెప్పలేదు. చికెన్ 65 చెప్పారు. సో మీ 120 సెకండ్స్ అతి తక్కువ వాడుకోవడానికి ట్రై చేశారు మీరు.
ఇంకొన్ని ఆప్షన్స్ నెక్స్ట్ చాలా ఈజీ ఉన్నాయి. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ కిక్కుల మీద ఉల్లాసం గ్యాంగ్ 300 లో అండ్ ఉత్సాహం గ్యాంగ్ 200. మన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇంకొంచెం బీభత్సాలు సృష్టిస్తారు వీళ్ళు. అసలైన విషయం ఏంటంటే మీ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయిలే ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తారు. ఇది ఓన్లీ వాళ్ళే స్పెషల్ గా ఆడతారు, రైట్? సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఒక లేడీ బాస్ వచ్చి బెలూన్ మీద ఇక్కడ కూర్చుంటే స్క్రీన్ మీద వీడియో ప్లే చేసి క్వశ్చన్ అడుగుతాం. క్వశ్చన్ అడిగి గో అనగానే డయాగ్నల్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. యాజ్ ఇట్ ఈజ్ డైలీ చెప్పేది ఇదే. కాబట్టి ఉల్లాసం గ్యాంగ్ నుంచి ఎవరు వస్తారు? రామ్ అద్దా. ఉత్సాహం గ్యాంగ్ నుంచి రండి, రకుల్ ప్రీత్ గారు రండి. సో కేక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో వీడియో జాగ్రత్తగా చూడండి. మీ టీమ్మేట్స్ ఎవరు మీకు హెల్ప్ చేయరు. వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకే, వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పడానికి లేదు, మీ ముగ్గురు చెప్పడానికి లేదు. వీడియో ఓన్లీ మీ ఇద్దరు కోసమే. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. సునీల్, నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నావురా? నువ్వు లాగులు వేసుకుని నేను అవి కూడా వేసుకున్నా పక్క నుంచి. ఏం లేదు, నాకున్న తిక్కకి నా దగ్గర 2 రోజుల కంటే ఎవరు ఎక్కువ పనిచేయలేరు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరిద్దరు ఎలా పనిచేస్తున్నారని డౌట్ వచ్చింది. అసలే నా పేరు జీకే. జీ అంటే గేరా, కే అంటే కొవ్వు. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో నాగార్జున గారు చెప్పినట్టు జీకే ఫుల్ ఫామ్ ఏంటి? గో. వెరీ గుడ్, ఫైనల్లీ సూపర్. అడిగిరండి. ఇవన్నీ రూల్స్ అన్ని అర్థమయ్యంటే అర్థమయ్యాను. ప్రామిస్ అంటే ప్రామిస్ అంది. క్వశ్చన్ అడగానే డైమండ్ తెచ్చాక చెప్పాలా? ఇంకేం డైమండ్ తేడం. ఓకే, డైమండ్ తెచ్చారు కాబట్టి ఆన్సర్ ప్లీజ్. గీర కొవ్వు. జీ అంటే గీరా, కొవ్వు. కే అంటే కొవ్వు. ఏ అంటే కొవ్వు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. అసలే నా పేరు జీకే. జీ అంటే గేరా, కే అంటే కొవ్వు. వెల్ ప్లేడ్, సూపర్. సో ఎస్, రైట్ ఆన్సర్ ఇస్ జీ అంటే గీరా, కే అంటే కొవ్వు. సో ఫస్ట్ ఆన్సర్ రైట్ వచ్చినందుకు 200 పాయింట్స్ మీరు యాడ్ చేసుకుని ఉల్లాసం గ్యాంగ్ విత్ 500, ఉత్సాహం గ్యాంగ్ స్టిల్ at 200. సో సెకండ్ వీడియోకి రెడీయా? ఓకే, రెడీ. ఈసారి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటారా బాబు? గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ గారితో మాట్లాడిన కమీడియన్ గారు వేసుకున్న టై కలర్ ఏంటి? గో. ఇది గెంతడం కాదు, పరిగెట్టడం. అది గెంతడం అంటే. అబ్బా అబ్బా, వెరీ గుడ్. సో వెరీ గుడ్, ఫస్ట్ వచ్చారు కాబట్టి డైమండ్ తీసుకుని ఆన్సర్ చెప్పమ్మా. టై లేదా? పక్కనున్న ఆయనకి టైయే లేదంటున్నారు ఈవిడ. ఒకవేళ టై ఉండుంటే ఏ కలర్ ఉండుంటుంది అని అడిగాను నేను. మా ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం ఇప్పుడు పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, తమలపాకు ఇలా అన్ని ఉంటాయి కదా. ఎల్లో అండ్ రెడ్. ఒకటేలే, ఏదో ఒక కలర్ సెలెక్ట్. సరే, ఓకే. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఎల్లో. ఎల్లో. ఆర్ యు ష్యూర్? ప్రామిస్? ప్రామిస్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సో ఎల్లో ఇస్ ద రైట్ ఆన్సర్. ఆయన వేసుకున్న టై కలర్.
సో 200 పాయింట్స్ మీరు కూడా గెయిన్ చేశారు. ఉత్సాహం గ్యాంగ్ 400 అండ్ ఉల్లాసం గ్యాంగ్ 500. ఇప్పుడు క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ అవుతుంది కాబట్టి వీడియో జాగ్రత్తగా చూడండి. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. ఇందు ఏలియాస్ మిత్రవింద గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. రాత్రికి పంపిస్తావా అని అడుగుతున్నారు. శత్రువుని చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు కాల భైరవ. మీరు చూసిన వీడియోలో అలీ గారు ఆయన వేసుకున్న గిటార్ ని ఏ చేత్తో తీశారు? గో. డైమండ్ వచ్చింది, మీరు రాలేదే. డైమండ్ డైమండ్ ఇచ్చారు మీరు. ఓకే 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 ఆన్సర్ అమ్మా. రైట్ ఆన్సర్ ఏంటి? లెఫ్ట్. సార్ మేము ఇవ్వము మీది, ఎందుకంటే అక్కడ చెప్పేసా నాకే వినిపిస్తుంది. నాకు వినిపించదా? వాళ్ళకేం తెలుసు అసలు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు చూపిస్తామా, మబ్బు 1, మబ్బు 2, మబ్బు 3. అదే అదే ఈవిడ కెప్టెన్ మన టీం కి, మబ్బు టీం కెప్టెన్. సో లెఫ్ట్ హ్యాండ్ అని మీరు ఆన్సర్ ఇచ్చారు. రైట్ ఆన్సర్ 200 points. వెరీ గుడ్ వెరీ గుడ్. రకుల్ ప్రీత్ లాగా చేశారు మీరు ఇద్దరు. అబ్బాయి బాగా చేశారు నాన్న. వెల్ డన్ సూపర్. 3 వీడియోస్ అయిపోయాక మీరు ఇచ్చిన ఆన్సర్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్ రైట్ ఆన్సర్. లెఫ్ట్ హ్యాండ్ తో ఆయన తీసి బయలుదేరారు. సో ఉత్సాహం గ్యాంగ్ 600, ఉల్లాసం గ్యాంగ్ 500. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, జాగ్రత్తగా ఆడండి, సూపర్ లీడ్ వస్తుంది. రైట్ హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను వాడుతాను. లేటెస్ట్. మీరు చూసిన ఈ వీడియోలో అంతాక్షరి ఆడారు కదా, ఏ సాంగ్ తో స్టార్ట్ చేశారు? ఎక్కమ్మా వచ్చేసేలా ఉంది. వెరీ గుడ్ సూపర్. ఆన్సర్ ప్లీజ్. సరిగమే సరిగమే పాదాని మాచి వేసే. సూపర్ హరీశ్వర్. వెరీ గుడ్. నీ గూడు చెదిరింది నీ గుడిసె. సో సారీగామే పాటతో అంతాక్షరి మొదలెట్టారా? రారమ్మని అదే కదా ఫస్ట్ అబ్బాయి వచ్చేటప్పుడు అది. అమ్మా నీకు దండం పెడతా, నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రమే సమాధానం చెప్పు. అంతాక్షరి ఏ పాటతో స్టార్ట్ చేశారు? రారమ్మని రాక్షణంతో. రారమ్మని ఆ పాటతో స్టార్ట్ చేశారు. వీడియో ప్లే చేయనమ్మా. స్వామి రారా సాంగ్ తో స్టార్ట్ చేశారు. పోనీ అదేనా చెప్తా అనుకుంటే ఈవిడ సారీగామే అంట. సో ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా రాంగ్ ఆన్సర్, -100 points. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఏమీ జాక్సన్ కూడా ఇంత బాగా చేయదు తెలుసా, డాన్స్ అలా చేస్తారా హైదరాబాద్. వెరీ గుడ్ సూపర్ డార్లింగ్. 2 rounds అయిపోయాయి. ఉల్లాసం గ్యాంగ్ 400 points అండ్ ఉత్సాహం గ్యాంగ్ 600 points. ఇప్పుడు థర్డ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు పాపం అమ్మాయిలు కష్టపడ్డారు, ఈసారి అబ్బాయిలు గెటప్ లేసి మరి మమ్మల్ని కష్టపెడతారు.
సో ఉల్లాసం గ్యాంగ్ అండ్ ఉత్సాహం గ్యాంగ్, మీ రెండు గ్యాంగుల నుంచి బీభత్సంగా రెడీ అయ్యి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఓ మంచి స్కిట్ తో. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ బట్టి మార్కులు ఉంటాయి మీకు, రైట్? సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. జంబలకడి పంబ రౌండ్ లో ఉల్లాసం గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ దెం. మొక్కజొన్న పొత్తులాంటి పిల్లగుంది గుంపులన్నీ మలుచుకుంటావా, కత్తిలాంటి కోడి పెట్ట ముందరుండి కాలు దువ్వి కూతకొస్తావా, మల్లెపూల గుట్టలాంటి ఈడుగుంది నెత్తినెట్టి చూసుకుంటావా, అప్పని తీసుకొస్తా అమ్మని తీసుకొస్తా అత్త మామ చేసుకుంటావా. అద్భుతమైన పాటకి అద్భుతంగా డాన్స్ చేశారు. ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? గెటప్ ఏంటి? సినిమా షూటింగ్. ఓ హీరో ఈవిడ మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్ హీరో. అది మీరు చెప్పే కూడా తెలిసిపోయింది నాకు కూడా. వెరీ గుడ్. సో చాలా అద్భుతంగా ఉంది, బాగుంది విగ్ అవన్నీ. సో హీరోయిన్ గారు, హీరో గారు, డైరెక్టర్ గారు, హియర్ వి గో. లైట్స్ ఆన్. నరేంద్ర అన్న ఓకేనా? క్యామ్ టేబుల్ కొంచెం పక్కన పెట్టినమ్మా. ఇప్పుడు హీరో ఎంట్రన్స్ సాంగ్. నరేందర్ హీరో కాదయ్యా, మేకప్ మ్యాన్. ఏంటన్నా నరేంద్ర అన్న? అయినా నువ్వేంద్రా హీరోలో వస్తావు? హలో రవికుమార్ సార్. రవికుమార్ ఒకటే, అందరితోనే క్లోజ్ అయిపోతారు. ఓకే హీరో హీరోయిన్ ఎంట్రన్స్ సాంగ్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. డైలాగ్ మీకు గుర్తున్నాయి కదా? మేకప్ మేకప్ సెకండ్ హీరోనా? సార్ హీరో కాదు సార్, మేకప్ మ్యాన్. రవికుమార్ గారు రికమెండ్ ఎవరిని పెట్టుకోలే తెలియదా మేకప్ మ్యాన్? మేకప్ అవుట్. హలో రవి సార్ రికమెండేషన్ ఇక్కడ. ఓకే మిషన్ డైలాగ్ గుర్తుంది కదా ఇప్పుడు? ఓకేనా? ఓకే టేక్ 1 యాక్షన్. ప్రియా, నువ్వు ఇంత నల్లగున్నా నిన్ను ఇష్టపడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆ స్వచ్ఛమైన తెలుపు రావడానికి కారణం నేనే నేనే నేనే. రవికుమార్ గారు రికమెండేషన్. ఓకే టేక్ అవుట్. ఇప్పుడు మీకు సాంగ్ అనమాట. ఇలా కాల్ లేపి జస్ట్ ఇలా కుంటుకుంటూ వెళ్తారు అనమాట. కుంటుకుంటూ వెళ్తే మీ కాల్ అలా బురదలో తీగానే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనమాట. అప్పుడు మీ లుక్ ఆ కాల్ కలా. మీరే కదండి రవికుమార్ గారు రికమెండేషన్. మేకప్ మ్యాన్ కూడా రికమెండేషన్. మీరే కదా లెగ్ అందంగా కనిపించాలని, అందుకోసమే నేను లెగ్ అందంగా చేస్తాను. 2 minutes బ్రేక్. ఏంటయ్యా ఎవరైడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇప్పుడు టేక్ ఏంటంటే సేమ్ అలా కుంటుకుంటూ వస్తుంటారు. అయితే కుంటుకుంటూ వెళ్తారు. సో అదనమాట. ఇప్పుడు మీరు స్టెప్ వేస్తుంటారు సాంగ్. ఓకే వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం మేకప్ చేయాలి కదా. మేకప్ చేయాలి కదా. ఆపరా బాబు, దండం పెడుతున్నా ఆపరా బాబు. హలో రవికుమార్ సార్ రికమెండేషన్ ఇక్కడ. దండరా బాబు. నువ్వు హీరోయిన్ రా, అక్కడ హీరో ఉండగా. ఇప్పుడు చేస్తావా చేవా? అయ్యో చేవా. ఎవరనుకుంటున్నావు? రవి సార్
రవికుమార్ సార్ రికమెండేషన్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. వెరీ గుడ్ సూపర్. మేకప్ వెల్ డన్, సూపర్, వండర్ఫుల్, చాలా బాగా చేశారు. స్కోర్ల సంగతి తర్వాత ఆలోచిద్దాం. మీ పెర్ఫార్మెన్స్ చూసాక ఉత్సాహం గ్యాంగ్ లో ఒక్కడే మిగిలాడు, ఆయన కూడా భయపడుతున్నాడు. సో వాళ్ళ గ్యాంగ్ ఏం చేస్తారా అని ఆలోచిస్తున్నాడు. సో వాళ్ళని కూడా పిలిచేద్దాం. రైట్, థ్యాంక్ యూ. సో ఉత్సాహం గ్యాంగ్ పరిస్థితి ఏంటో కూడా చూద్దాం ఈ థర్డ్ రౌండ్ లో. లెట్స్ వెల్కమ్ దమ్. వెరీ గుడ్, ఈయన సీరతో చంపేసేలా ఉన్నాడు. ఓకే, సో ఇంతకీ గెటప్ ఎందుకు వేసారమ్మా? చెకింగ్ ఆఫీసర్ వస్తాడు, చెకింగ్ ఆఫీసరా? పాస్పోర్ట్ ఆఫీసర్ అండి. తనతో పడిన పాటలు అనమాట. ఒక Passport. వైఫ్, ఇద్దరు హస్బెండ్ చెకింగ్ ఆఫీసర్ వస్తారు. ఓకే, సో ఎవరు ఈవిడ వైఫా? నేను వైఫ్ నండి. తెలుసా? నా భార్య, నా భర్తలు ఇద్దరు వాళ్ళు. ఓకే, ఇద్దరు భర్తలు. ఆయన ఎవరు సూట్ వేసుకున్నారు? అతను పాస్పోర్ట్ ఆఫీసర్ అండి. పాస్పోర్ట్ ఆఫీసర్ ఆయనేనా? పువ్వు కూడా పెట్టారు నీకు ఇటు తిరుగు. అబ్బా, వెరీ గుడ్, సూపర్, లెట్స్ గో. ఈ పాస్పోర్ట్ ఎవడు కనిపెట్టాడయ్యా బాబు? పాస్పోర్ట్ అనవసరంగా నాకు అసలు ఈ ఎండ్లో తిరగడం ఏంటి ప్రదీపకారం నుంచి ఏపీగా అక్కడ ఏసీలో కూర్చుంటున్నారు, నేను ఎండ్లో తిరుగుతూ ఇంటింట తిరుగుతూ పాస్పోర్ట్ ఎంక్వైరీ చేస్తున్నాను. పాస్పోర్ట్ ఆఫీసర్ అంట నేను. మళ్ళీ అవును, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండాలి. ఎక్కడ ఉంది అది ఫ్యామిలీ? ఎవరైనా ఉన్నారా? నువ్వనే నన్ను మొగాడుగా గుర్తించమ్మో. పేరు చెప్తారా? నా పేరు సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు శ్రీకాకుళం సంతకెళ్ళా. నీ పేరు చెప్పమ్మా. పేరు? నా పేరు నాకు సిగ్గే. ఇదంతా ఏటట్లు కాదు కానీ మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? మీరు తెలీదా ఏంటి నన్ను అడుగుతున్నారు? బీటెక్ చదివారా? మా నాన్న అసలే నన్ను సాంప్రదాయ కుటుంబంలో పుట్టించారు. బీటెక్ లో ర్యాగింగ్ ఎక్కువని ఆ జోలికి కూడా పంపించలేదు అసలు. పోనీ ఇంటర్ అయినా కనీసం ఏ కాలేజీలో చదివావమ్మా? ఇంటరా? అమ్మో, ఆ వయసులో నా రక్తం బాగా దూకుడు మీదండి. ఎవడన్నా గిన్నెస్తాడు అని ఆ పక్క కూడా వెళ్ళలేదు నేను. చూస్తుందే తెలుస్తుంది ఎవరం. సరే, మీ ఆయన ఎవరైనా ఉన్నారనండి లోపల? మా ఆయన? అమ్మో, ఆయన నాకు సిగ్గు బాబు, నేను చెప్పను. ఎవరైనా ఉంటే బయటకు రండి. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. ఎవరా నువ్వు? పెట్టించి మాట్లాడటం నేర్చుకోండి. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంటి బే? అదేదో ఫస్ట్ డే బాగుందిలేండి, అదే కంటిన్యూ చేయండి. ఏం ఫ్యామిలీ అది? పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఏంటి? అయ్యో, అది 10th క్లాస్ అయిపోయిందంట కదా, అందుకే పాస్పోర్ట్ అప్లై చేసుకుంది. ఎక్కడో దుబాయ్ కో సింగపూర్ కు వెళ్ళాలని నేను వచ్చా. అంతా తెలిసేలా చెప్తున్నావు అనమాట. మీరు ఇద్దరు తర్వాత లొల్లి పెట్టుకుందరు కానీ కోటేసుకుని వచ్చేసా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఇక్కడ కటౌట్ చూసైనా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఇక్కడ కటౌట్ చూసి ఏం చెప్పావు బావా? అప్పు చేశానే సార్, నీ గుడి కట్టిస్తాను బావా. కొంచెం మీ లొల్లి ఆపి మీ ఇంటి పేర్లు, మీ చదువు డీటెయిల్స్ మొత్తం చెప్తారా మాకు? పేరుతో సంబంధం ఏంటి? నీకు పని ఏం చెప్పు. అది కాదండి. ఏంటది కాదే? ఏం జరుగుతుంది? ఏమీ తెలీదే, నీకేం తెలీదు. ఆడాలందరూ ఇంతే, చూడ్డానికి మాత్రం పువ్వుల్లా కనబడతారు. దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే అంతే ముల్లే గుచ్చేద్దామని. అలా కాదండి, ప్లీజ్. ఎలా కాదు? నా భర్త ఏంటది? దానికి అదేంటి చెప్పు. అయ్యో రామా, ఎందుకండి మీకు డౌట్స్? అసలు డౌట్సా?
పెళ్లి చేసుకున్నారండి. అది కాదండి, అతను పాస్పోర్ట్ ఫ్లైట్. చెప్పు ఏంటి కథ ఏంటి చెప్పు. అర్థమవుతుందిరా గెటప్ చూసినప్పుడే అర్థమవుతా. ఏమండి నా మాట కట్అవుట్ అంటాడు ఏంటాడు, కట్అవుట్ అన్నాడంటే ఇక్కడ ఈ కట్అవుట్ కంటే కట్అవుట్ అది. మాట్లాడండి ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఎన్ని రోజులుగా సాగుతుంది? మీరు వచ్చే ముందే వచ్చారండి, పాస్పోర్ట్ ఫ్లైట్ అండి. వాడితోటే పాస్పోర్ట్ లో ఏమండి? ఏమండి? నాకొద్దు. సార్ ఎందుకు సార్ ప్రదీప్ గారు ఇల్లంటి ఆఫీస్ ఇల్లంటి జాబ్ ఇప్పించారు నాకు అసలు. ఎందుకు ఏడుస్తారండి? నా వల్ల మీరు మీ ఫ్యామిలీ మధ్య గొడవ ఎందుకు లేండి, కానీ ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే పిలువమ్మా, రాసుకుంటాను. ఆడిపోతే ఇంకొకటి ఉందండి నా మూడు. ఏంటి అలా చూస్తున్నావు? స్టెప్ని ఈ రోజుల్లో లాంగ్ అందుకెళ్తేనే ప్రత్యేకించి ఒక స్టెప్నీగా టైర్ ఒకటి పెట్టుకుంటున్నాం. అలాంటిది జీవితకాలం ప్రయాణం ఒకటితోనే చేయాలంటే స్టెప్నీ అనేది ఉండాలి. మా ఆయన వస్తున్నాడు. హాయ్ బంగారు, చీరేంటమ్మా నలిగిపోయింది, కొత్త చీర కొన్నా. అయ్యో బంగారు, చేతికి గాజులు లేవేంటమ్మా? సాయంత్రం గాజులు తెస్తానే. వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసాయ్ మజా చేయి. మీ ఆయన వచ్చారన్నావు కదా, ఇప్పుడు వచ్చి నిన్ను గిల్లడం గిచ్చడం చేస్తారు ఎవరైనా? అరే నువ్వెవర్రా మధ్యలో మొగుడు పిల్లల మధ్యలో వస్తున్నావు? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? పాస్పోర్ట్ ఏంటి అంటే ఫ్లైట్ పాస్పోర్ట్ ఫ్లైట్ ఏంటి? అక్కడ దుబాయ్ లో అంటే లక్ష్మి నువ్వు చెప్పరా? అది కాదు. నేను పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చానండి. నా బాధ లేదండి. ఏ ఇంటికంటే ఆ ఇంటికి వచ్చేయడమేనా? కాదండి, నేను వెళ్తా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వేంట్రా ఇక్కడ? కట్టుకున్న మొగుండ్రా నేను, భరించేది నేనురా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు, ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు. ఏ వైపు దూకాలో ఎల్లా కిల్లా. అర్రే 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 ఓకే కానీ ఉంది బావా, వద్దులే, నేను మెయిన్ టైర్ లే వాడతా. సో ఇప్పుడు చాలా అద్భుతంగా చేశారు. ఇట్లా కొంచెం ముందురా, చాలా బాగుంది. ఆయనకి గెటప్ బాగా నచ్చినట్టుంది. నెక్స్ట్ రౌండ్స్ కూడా ఇలాగే ఉండిపోతావు బెటర్, ఎందుకంటే బాగా ఫ్రీగా ఫీల్ అవుతున్నావు నువ్వు. చాలా బాగుంది ఆ గెటప్ నీకు. అండ్ వెల్ డన్, అందరూ సూపర్, బాగా చేశారు. ఈ ప్లేస్కి వచ్చేయండి, స్కోర్లు మాట్లాడుకుందాం. సూపర్. ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్, అన్నిటికంటే ముఖ్యంగా మేకప్ చాలా బాగుంది. అసలే రికమెండేషన్ కదా, సో అందుకే చాలా బాగా, అందుకని ప్యాకప్ అయిపోయింది. అందుకే మొత్తానికి ప్యాకప్ అయిపోయింది మేకప్. వెరీ వెల్ డన్, 300 పాయింట్స్. ఇచ్చారు కూడా బాగా చేశారు తెలుసు, అసలు చాలా అద్భుతాలు సృష్టించారు మీరు. పాస్పోర్ట్ ఆఫీసరు సూట్ వేసినాడు, వద్దు టీషర్ట్స్ అయిపోయింది. సో ఉత్సాహం గ్యాంగ్ చాలా బాగా చేశారు. 200 పాయింట్స్. ఇక్కడితో 3 రౌండ్ ఫినిష్ చేసుకున్న మీరు ఉన్న పొజిషన్ ఉల్లాసం గ్యాంగ్ విత్ 700, ఉత్సాహం గ్యాంగ్ విత్ 800. ఉత్సాహం గ్యాంగ్ 800, ఉల్లాసం గ్యాంగ్ 700. We are in last round. 90 సెకండ్ ఛాలెంజ్ ఇస్తాను మీకు నేను. అండ్ ఆ టాస్క్ ని ముందు మీరు ఆడతారు, దాని తర్వాత మీరు ఆడతారు. అండ్ ఎవరైతే దీన్ని బాగా ఆడతారో, ఎక్కువ స్కోర్ చేస్తారు, వాళ్ళకి టైటిల్ వస్తుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, నలుగురు కలిసి ఆడతారు. రైట్, లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా.
ఓకే, కాస్కోన వాస్కోడి గామాలో 90 seconds లో చాలా చక్కగా మీరు ప్లేట్లు అవి ఇసురుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ లో 4 ఉన్నారు. ఇద్దరు ఈ చివర, ఇద్దరు ఆ చివర ఉంటారు. ఈ చివర ఉన్న వాళ్ళు ఈ ప్లేట్ ని ఇసురుతారు. అవతల పక్క ఉన్న వాళ్ళు రింగ్ లో నుంచి సింగిల్ హ్యాండ్ తో పట్టుకుంటారు. పట్టుకుని బొచ్చులో వేస్తారు. 90 seconds తర్వాత ఆ బొచ్చులో ఎన్ని ప్లేట్లు ఉంటే అన్ని మార్కులు మీకు వస్తాయి. అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. రైట్? సో ఎవరిద్దరు ఇక్కడ, ఎవరిద్దరు అక్కడ వచ్చేయండి. ఓకే, 90 seconds టైం ఉంది మీ దగ్గర. ప్లేట్లు వేస్ట్ చేసుకోకండి. మాక్సిమం మీరున్న ప్లేస్ నుంచి కదలకుండా వేయాలి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000,000 మందికొక్కడో, అగడ చటుషాడో దరికొపాడో లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకుపోటు దాటరా. ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో, పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దబడో చల్ పకడో పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన జీరో, వాల్యూ లేనిదేరో, దాన్ని పక్క అక్కేరో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో. టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేరో. ఓకే, టైమ్ అప్. వెరీ గుడ్, చాలా చాలా బాడారమ్మా. నేల మీద ఇన్నుంటే మీ ఫైనల్ స్కోర్ అమ్మా అది, అందులో వేరుకొచ్చేస్తా. ఓకే, సో ముందుగా మేడం గారు వేసినవి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సూపర్. అండ్ ఇట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, సో మొత్తం 11 ఇటు 13 ఇటు మొత్తం కలిపి 24 చేశారు. 2400 పాయింట్స్. మీ పాత స్కోర్ 700, మొత్తం కలుపుకుని 3100 టోటల్స్ ఇచ్చారు. వాళ్ళకి టార్గెట్ మాత్రం 3200 ఇచ్చారు. అంటే వాళ్ళు 24 ప్లేట్లు కలెక్ట్ చేస్తే గానీ వాళ్ళు గెలవరు. లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్. 90 seconds లో 24 ప్లేట్స్ ఆ 2 బొచ్చుల్లో ఉండాలి. సో అప్పుడే మీరు వాళ్ళ టైటిల్ గెలుస్తారు, లేకపోతే అటు. 90 seconds, 24 ప్లేట్స్. హియర్ వి గో. సింగిల్ హ్యాండ్, ఇంకో హ్యాండ్ బ్యాక్ పెట్టేసుకోండి. 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000,000 మందికొక్కడో, అగడ చటుషాడో మిస్టరీకొపాడో లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకుపోటు దాటరా. ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో, పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దబడో చల్ పకడో పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన జీరో, చాలు. లాస్ట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్.
అంటే ఇందులో 8 ఉన్నాయి అంటే 20 అంటే మనం అందులో 16 ఉండాలి. లెక్క తప్పింది. 1 2 3 4 5 సో 5 8 మొత్తం కలిపి మీరు 13 చేశారు. 24 చేయాలి, దాంట్లో సగం పర్లేదు. 13 చేశారు. పాత స్కోర్ 800, మొత్తం కలిపి 2100 చేశారు. అండ్ వెరీ వెల్ ప్లేడ్ ఉత్సాహం గ్యాంగ్. సో ఉత్సాహం గ్యాంగ్ 4 రౌండ్లు కలిపి మీ టోటల్ స్కోర్ 2100. వెరీ వెల్ ప్లేడ్. బట్ ఇవాళ బీభత్సం సృష్టించిన గ్యాంగ్ ఉల్లాసం గ్యాంగ్ 3100 బాయ్స్. కమ్ ఆన్. ఓకే, చాలా బాగుంది. కానీ నాకు బాధ వేస్తుంది ఏంటంటే ఎపిసోడ్ అయిపోయిందని కాదు, ప్రేక్షకులు మళ్ళీ ఇలాంటి డాన్స్ ఎప్పుడు చూస్తారా అని. మళ్ళీ కుదరదు. అండ్ ఎస్, కిక్ షోలో గెలిచారు కాబట్టి ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి అండ్ మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి ఓకే, వెరీ గుడ్. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని ఈ రోజంతా. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే నేను దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.